డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీలో విష జ్వరాలైతే విజృంభిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీలో పూర్తిగా పారిశుద్ధ్యం పడకేసిన నేపథ్యంలో డెంగీ, మలేరియా వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. వైరల్ ఫీవర్స్తో రోగులు హాస్పిటల్స్కు క్యూలు కడుతున్నారు. మరోవైపు హాస్పిటల్స్లో తగిన సౌకర్యాలు లేక రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలి కొదిలేసినట్టుగా ఈ కూటమి ప్రభుత్వంపై పలు విమర్శలు తలెత్తుతూ ఉన్నాయి. దీనిపైనే అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో అలామింగ్గా ఉంది సిచ్యువేషన్ అనేది వినిపిస్తోంది. ఏంటి అక్కడ పరిస్థితి? ప్రభుత్వం నుంచి ఏదైనా చర్యలు ఉండబోతూ ఉన్నాయా? ఏంటి అక్కడ గ్రౌండ్ రిపోర్ట్? అప్డేట్స్ చెప్పండి. గుడ్ మార్నింగ్ హరి. రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు పెద్ద ఎత్తున విజృంభిస్తున్నాయి. ఏజెన్సీలో ఉన్నటువంటి పాడేరు కావచ్చు, అలాగే చింతూరు, పార్వతీపురం, మన్యం జిల్లా వంటి ప్రాంతాల్లో ఏరియా ఆసుపత్రులన్నీ కూడా విష జ్వరాల రోగులతో కిక్కిరిసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పూర్తిగా పారిశుద్ధ్యం పడకేసింది. ఈ నేపథ్యంలోనే విష జ్వరాలు పెద్ద ఎత్తున ప్రబలుతున్నటువంటి నేపథ్యంలోనే ఆసుపత్రులు పెద్ద ఎత్తున రోగులతో నిండిపోతున్నటువంటి పరిస్థితి. అలాగే మరోవైపు పూర్తిగా ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత కావచ్చు, మందుల కొరత కావచ్చు, సౌకర్యాల లేమి కావచ్చు, రోగులను వెంటాడుతున్నటువంటి పరిస్థితి. ఏజెన్సీ ప్రాంతాలతో పాటు రూరల్ ఏరియాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి చూస్తే కనుక ఇటు నర్సీపట్నం కావచ్చు, అనకాపల్లి కావచ్చు, అలాగే ఏజెన్సీ ప్రాంతం పూర్తిగా ఇటు సిటీలో ఉన్నటువంటి కింగ్ జార్జ్ ఆసుపత్రి, విమ్స్, ఇలా ప్రతి ఆసుపత్రిలో కూడా విష జ్వరాలకు సంబంధించినటువంటి రోగులు ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా చూసుకున్నట్లయితే 20 నుంచి 25 వేల జ్వరాల కేసులు ఉన్నట్టుగా ఇప్పటికే మనకి సమాచారం అందుతుంది. కానీ ఈ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి స్పష్టమైనటువంటి సమాచారం లేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు ప్రబలుతున్నాయని, వైద్య ఆరోగ్య రంగానికి ఉరితాడు ఈ ప్రభుత్వం బిగించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాం. నాడు నేడు కింద 16,000 కోట్లకు పైగా ఖర్చు చేసి ఆసుపత్రులను ఆధునీకరించడం కావచ్చు, లేకపోతే మెడికల్ కళాశాలలు తీసుకురావడం కావచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 17 కొత్త మెడికల్ కళాశాలను 8,400 కోట్ల రూపాయల ఖర్చుతో తీసుకురావడానికి శ్రీకారం చుట్టాం. ఇప్పటికే 5 మెడికల్ కళాశాలలు కార్యకలాపాలు ప్రారంభించాయి. అందులో 750 మెడికల్ విద్యార్థులు కూడా చదువుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మరో 5 మెడికల్ కళాశాలలు ఓపెన్ కావాల్సి ఉంది. కానీ ప్రభుత్వం దానిపై దృష్టి సాధించలేదు. ఖచ్చితంగా వైద్య ఆరోగ్య శాఖపై తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం వహిస్తుందని ఎక్స్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఆరోగ్యశ్రీలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కూడా గుర్తు చేశారు. 3,200కు పైగా చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి పేద రోగులకు మెరుగైనటువంటి వైద్యం అందించినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేశారు. అలాగే గత ప్రభుత్వం అందించినటువంటి 104, 108 సేవలు కావచ్చు, అలాగే ఆరోగ్య సురక్ష పేరుతో ఎప్పటికప్పుడు ఫీవర్ సర్వే నిర్వహించి ఇలాంటి పరిస్థితులు ఉంటే కనుక వెంటనే పసిగట్టి తగి చర్యలు తీసుకున్నామని చెప్పి ఆయన గుర్తు చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపరచకపోవడం వంటి అంశాలపై పూర్తిగా స్పందించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది. హరి. రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.